Good morning, church. Good morning. Good morning. God is good all the time. and all the time. God is good. Amen. Manandram lechi nilbadama. If we can all stand up, let's all just pray. Thank God for giving us this opportunity and spend some time worshiping Him. Let's all look to God. మహోన్నతుడా, మహాగండ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానైన వాళ్ళు క్షేమంగా సకాలంలోకి చేరుకోవడానికి మీ కృప చూపించండి. అందరం కలిసి ఏకాత్మతో నేను స్తుతించి ఆరాధించుండగా మా స్తుతుల మీద నీకు ఆశీర్వదించమని, నీ సన్నిధి రోజు మా మధ్యలో ఉంచిందని, మీ మహిమను మేము అనుభవించాలని కృప చూపమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి స్తుతియు మహిమ ఘనత నీకైన పాట పాడుచుండగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవముని రక్షించితివి, నిలచిందునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుందునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు, ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి అలానే మహోన్నతుడా మా దేవ అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. ఉదయకాలపు నైవేద్యము,
దేవా సహాయకుడా యెహోవా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా. మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం. ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా. మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మా స్తుతి నీకేనయా, ఆరాధింతుమయా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా. ఆదియు అంతము లేని
నింపుమయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా మా స్తుతి నీకేనయా ఆరాధింతుమయా హల్లెలూయా. దేవుని వాక్యం వినే ముందు మరి కొద్ది సమయం ఆయన సన్నిధిలో గడుపుదామండి. యాజ్ యూఆర్ ట్రైంగ్ టు లిసన్ టు ది వర్డ్, దేవుని వాక్యాన్ని మన జీవితాలు మారినట్లుగా, మన హృదయం మారినట్లుగా, క్రీస్తు మనలో కనపడినట్లుగా మనం దేవుని వాక్యం వినడానికి ఇక్కడ వచ్చిండగా, లెట్స్ ఆల్ జస్ట్ స్పెండ్ couple of more time in his presence. Let's look towards God. ఈ పాట పాడుచుండగా శుద్ధ హృదయం దేవా నాలో కలుగజేయమని పాడుచుండగా, let's all reflect on everything that we did, and let's also focus on what Jesus did on the cross for our sins. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే తెలిసియున్నది నా అతిక్రమమే తెలిసియున్నది నా పాపములే నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా
హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. అవును తండ్రి దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇక్కడ నేను కూర్చొని నీ వాక్యం వింటున్నావు తండ్రి. మాలో శుద్ధ హృదయం కలుగజేయమని వేడుకొంచున్నామయ్యా. మా మనసు మారినట్లుగా, రూపాంతరం చెందినట్లుగా, క్రీస్తు వలె మేము ఆలోచించి మేము జీవించినట్లుగా నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. I request you to please be seated. Once again, good morning, church. Good morning. God is good and all the time. Amen. Let's get into our next segment. I request Benny brother to please come forward and share worship word with us. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈ రోజుకి మనం ధ్యానించుకోబోయే సామ్ వచ్చేసి సామ్ 63 అండి. బిఫోర్ వి రీడ్ ద సామ్, ఐల్ జస్ట్ గివ్ ఎ క్విక్ కాంటెక్స్ట్ అండ్ దెన్ వీ కెన్ రీడ్ ద సామ్ టుగెదర్. సో ఈ సామ్ నేను చేసుకున్నప్పుడు నేను చూస్తే కనుక ఏమేమి ఉన్నాయి బైబిల్లో దేవుణ్ణి వర్షిప్ చేయటానికి ఏ సామ్స్ ఉన్నాయని చెప్పి నేను చూస్తున్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ మనము ధ్యానం చేసుకున్నవన్నీ ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చానండి. సో ఈ సామ్ వీ డిడ్ నాట్ టచ్. సో ఐ థాట్ వీ విల్ గో విత్ దిస్ సామ్. సో అండ్ ఇది కింగ్ డేవిడ్ రాసిన ఒక సామ్ అండి. సో కింగ్ డేవిడ్ గురించి మనందరికి తెలిసిందే, దేవుని హృదయానుసారుడు. సో ఈ సామ్కి ఒక టైటిల్ పెట్టాలి అంటే కనుక వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సోల్ థర్స్టింగ్ ఫర్ గాడ్. సో దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్న ఒక ఆత్మ కానీ ఒక ప్రాణం.
అని చెప్పేసి మనం పెట్టొచ్చండి. ఈ సామ్లో మనం చూసుకుంటే మెయిన్ థీమ్ వచ్చేసి ఈ సామ్ ఏం చెప్తుందంటే ట్రూ వర్షిప్ అనేది ఇట్ బిగిన్స్ విత్ డీప్ హంగర్ ఫర్ గాడ్, గ్రోస్ ఇన్ హిస్ ప్రజెన్స్, కంటిన్యూస్ ఇన్ డిఫికల్ట్ సీజన్స్ అండ్ ఎండ్స్ ఇన్ ఏ జాయ్ఫుల్ ట్రస్ట్. సో మన పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి అనేది ఈ సామ్లో మనం నేర్చుకోవచ్చు. ఇది ఎప్పుడు రాశారు, దీని కాంటెక్స్ట్ ఏంటి అని చూస్తే కనుక కింగ్ డేవిడ్ అంటే ఈ సామ్లో పైన రాసుందండి నోట్లో, దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. సో విల్డర్నెస్ ఆఫ్ జూడా విల్డర్నెస్లో ఉన్నప్పుడు ఆయన రాశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎప్పుడున్నాడు ఆయన అంటే కనుక కింగ్ సాల్ తరిమినప్పుడు, నెక్స్ట్ సిచ్యువేషను అబ్షలోము ఆయనని తరుముతున్నప్పుడు కూడా ఈ రెండు సినారియోస్లో కింగ్ డేవిడ్ పారిపోయినట్టు విల్డర్నెస్లోకి వెళ్ళినట్టు మనం చూస్తాము. కాకపోతే ఈ సామ్ మొత్తం చూస్తే మోస్ట్ లైక్లీ సెకండ్ సినారియో మోస్ట్ లైక్లీ అయి ఉండొచ్చు అనేసి అంటారండి ఎక్కువ మంది. బట్ అయినా కానీ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కింగ్ డేవిడ్ ఏం చేస్తున్నారంటే హీస్ ప్రైజింగ్ గాడ్. సో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం దేవుణ్ణి ప్రేజ్ చేయాలి అనేది ఈ సామ్ మనకి నేర్పిస్తుంది. సో మనము లెట్స్ రీడ్ దిస్ సామ్ అండి. ఇఫ్ యూ ఆల్ కెన్ స్టాండ్ అప్, విల్ రీడ్ దిస్ సామ్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు వర్స్ బై వర్స్ మెడిటేషన్. నేను ఇంగ్లీష్లో చదువుతాను, యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. Psalm 63. O God, you are my God, earnestly I seek you. My soul thirsts for you, my flesh faints for you, as in a dry and weary land where there is no water. Because your steadfast love is better than life, my lips will praise you. My soul will be satisfied as with fat and rich food, and my mouth will praise you with joyful lips. For you have been my help, and in the shadow of your wings I will sing for joy. But those who seek to destroy my life shall go down into the depths of the earth. Last verse andaram kalisi chadukundamandi. But the king shall rejoice in the God, all who swear by him shall exalt, for the mouths of the liars will be stopped. దయచేసి కూర్చోండి. సో ఈ సామ్లో 11 వర్సెస్ ఉన్నాయి. సో 11 వర్సెస్ని మనం కేటగరైజ్ చేస్తే కనుక 4 కేటగిరీస్లో మనము కేటగరైజ్ చేయొచ్చు. అండ్ వర్షిప్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అని చెప్పి చూస్తే కనుక ఈ సామ్లో ఫస్ట్ వర్స్ వచ్చేసి ట్రూ వర్షిప్ బిగిన్స్ విత్ స్పిరిచువల్ హంగర్. ఫస్ట్ వర్స్ మనకి అది నేర్పిస్తుందండి. తెలుగులో ఇంగ్లీష్లో కొంచెము వర్సెస్ జంబుల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ ఉంటే తెలుగులో సెకండ్ అట్లా ఉండటము, ఇక్కడ 6th ఉంటే తెలుగులో 4th ఉండటం అట్లా ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఇంగ్లీష్లో దాని గురించి చెప్తున్నానండి. సో ఫస్ట్ వర్స్ మనకి ట్రూ వర్షిప్ బిగిన్స్ విత్ స్పిరిచువల్ హంగర్ అనేది మనకి నేర్పిస్తుంది. 2nd to 5th వర్స్ చూస్తే కనుక ట్రూ వర్షిప్ గ్రోస్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. గాడ్స్ ప్రజెన్స్లో ట్రూ వర్షిప్ అనేది మనకి అది గ్రో అవుతుంది అనేది మనకి నేర్పిస్తుంది. 9 నుంచి 11th వర్స్ మనకి ఏం నేర్పిస్తుందంటే ట్రూ వర్షిప్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ట్రూ వర్షిప్ అనేది అటువంటి సిచ్యువేషన్లో కూడా వీ షుడ్ బి ఏబుల్ టు వర్షిప్ అనేది చెప్తుంది. అండ్ లాస్ట్ అంటే ప్రీవియస్ 6 to 8, 9 to 11 చూస్తే కనుక ట్రూ వర్షిప్ ఎండ్స్ ఇన్ కాన్ఫిడెన్స్ అండ్ జాయ్. సో ట్రూ వర్షిప్ ఉంటే కనుక ఇట్ విల్ ఎండ్ ఇన్ కాన్ఫిడెన్స్ అండ్ జాయ్ అని చెప్తుందండి. సో ఫస్ట్ వర్స్ చూద్దాము. My soul thirsts for you, my flesh longs for you in dry and thirsty land where there is no water. సో కింగ్ డేవిడ్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఆయన
ఫిజికల్గా ఆయన ఎడారిలో ఉన్నాడు. అంటే ఏమంటున్నాడు, ఐఎమ్ ఇన్ ఎ థర్స్టీ ల్యాండ్ వేర్ దెర్ ఇస్ నో వాటర్. సో ఆయన ఒక డెజర్ట్లో ఉన్నాడు. అయినా కానీ ఆయన థర్స్ట్ దేని గురించి ఉంది అంటే కనుక దేవుని గురించి ఆయన సోల్ థర్స్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ వర్స్ చూస్తే కనుక, ఓ గాడ్, యు ఆర్ మై గాడ్, ఎర్నెస్ట్లీ ఐ విల్ సీక్ యూ, మై సోల్ థర్స్ట్ ఫర్ యూ. తెలుగులో ఇది వచ్చేసి సెకండ్ వర్స్లో ఉందండి, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నది. సో కింగ్ డేవిడ్ ఏం చెప్తున్నారు అంటే కనుక ఇక్కడ ఈ వర్స్ని మనము ఒకసారి అసలు ఏం చెప్తున్నారు అని చెప్పేసి డైసెక్ట్ చేసి చూస్తే వీ కెన్ హ్యావ్ 3 అబ్జర్వేషన్స్ అండి ఈ వర్స్లో నుంచి. ఫస్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి వర్షిప్ బిగిన్స్ పర్సనల్లీ. సో అన్న నెక్స్ట్ స్లైడ్ వినయ్ అన్న, నెక్స్ట్ స్లైడ్. సో వర్షిప్ బిగిన్స్ విత్ నెక్స్ట్ స్లైడ్. వర్షిప్ బిగిన్స్ పర్సనల్లీ. సో మనం ఇది చూస్తే కనుక కింగ్ డేవిడ్ ఏమంటున్నారు, ఫస్టే తెలుగులో కూడా దీంతోటే స్టార్ట్ చేస్తుంది, ఓ గాడ్ యు ఆర్ మై గాడ్, దేవా నా దేవుడవు నీవే. సో మనకి వర్షిప్ అనేది ఇట్స్ నాట్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, ఇట్స్ నాట్ ఏ చర్చ్ కానీ ఒక ట్రెడిషన్ కానీ అది కాదు. మనకి వర్షిప్ అనేది ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. సో దేవుడితో మనకున్న పర్సనల్ రిలేషన్షిప్ నుంచి వర్షిప్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనల్ని అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈజ్ గాడ్ ట్రూలీ మై గాడ్, నా దేవుడా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన రిలేషన్షిప్ దేవుడితోటి ఈజ్ ఇట్ పర్సనల్, దేవునితోటి మన రిలేషన్షిప్ ఎలా ఉంది? ఇది ఎట్లా అంటే, ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక మనకి ఎంతోమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు తెలిసి ఉండొచ్చు. మనకి ఫర్ సపోజ్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి మెడికల్గా, ఒక పెద్ద ఫేమస్ డాక్టర్ మనకు తెలిసి ఉండొచ్చు. కానీ ఆ డాక్టర్ తోటి మనకి పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడే ఆయన మనల్ని పర్సనల్గా ట్రీట్ చేస్తాడు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ నో హిమ్ పర్సనల్లీ, మనకి తెలుసు అని చెప్పుకుంటాం దేవుడిని, కానీ ఆ పర్సనల్ రిలేషన్షిప్ లేకపోతే కనుక వీ వోంట్ హ్యావ్ దట్ ట్రూ వర్షిప్. ఇది ఇక్కడ కింగ్ డేవిడ్ ఫస్ట్ వర్స్లో మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వర్షిప్ బిగిన్స్ విత్ సీకింగ్. సో ఇక్కడ చూస్తే కనుక ఎర్నెస్ట్లీ ఐ సీక్ యూ అని రాసింది ఈ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో. కింగ్ జేమ్స్ వర్షన్లో ఎర్లీ ఐ విల్ సీక్ యూ అని చెప్పేసి రాసింది. తెలుగులో చూస్తే కనుక వేకువనే నేను వెతుకుదును. సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి. ఎర్నెస్ట్లీ ఐ విల్ సీక్ యూ అన్న దగ్గర ఏం చెప్తున్నారు అంటే, ఆయన దేవుడి దగ్గరికి ఎర్నెస్ట్గా వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఎర్లీ ఐ విల్ సీక్ యూ, వేకువనే నేను వెతుకుదును. ఈ కాంటెక్స్లో మనం తీసుకుంటే కనుక మార్నింగ్ సో ఎర్లీ మార్నింగ్ మనము దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అనేది ఇక్కడ చెప్తున్నారండి. సో మన ప్రయారిటీ ఏముంది? ఈజ్ అవర్ ప్రయారిటీ మన డిజైర్, మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నామా, దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? సో మెనీ టైమ్స్ మనకేమవుతుందంటే, ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏమన్నా మన లైఫ్లో కావాల్సిన ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే మనీ కోసం కానీ, సక్సెస్ కోసం కానీ, హీలింగ్ కోసం కానీ, ఆన్సర్స్ కోసం కానీ, వీటి గురించి ఫస్ట్ వెతుకుతాం. సో మనము ఆ విధంగా దాన్ని ఫస్ట్ వెతికే వారిగా ఉన్నామా, దేవుణ్ణి ఫస్ట్ వెతికే వారిగా ఉన్నామా? కింగ్ డేవిడ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హీ ఈజ్ ఎర్నెస్ట్లీ సీకింగ్ ఫర్ గాడ్. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ కింగ్ డేవిడ్స్ లైఫ్ అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వర్షిప్ బిగిన్స్ విత్ స్పిరిచువల్ థర్స్ట్. సో మై సోల్ థర్స్ట్ ఫర్ యూ, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలిగి ఉన్నది. సో మనం ఇది చూస్తే కనుక కింగ్ డేవిడ్ ఆయన ఒక డ్రై ల్యాండ్లో ఉన్నారు, ఇందాక చెప్పినట్టు డెజర్ట్లో ఉన్నారు. అయినా కానీ మనకి ఎన్నోసార్లు అది మన లైఫ్లో మనం కంపేర్ చేసుకుంటే కనుక
మనకి ఈ వరల్డ్లో ఎన్నో రకాల థింగ్స్ మనల్ని ఈ వరల్డ్ మనకిచ్చేవి ఉన్నాయండి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే ఒక సక్సెస్ మన లైఫ్లో సక్సీడ్ అయినా, లేదంటే మనము మన పొజిషన్స్ గొప్ప గొప్ప పొజిషన్స్ ఉండొచ్చు. కానీ వాట్ విల్ ట్రూలీ సాటిస్ఫై అస్, మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, మనకి ఎన్ని రిచెస్ ఉన్నా, ఓన్లీ గాడ్ కెన్ ట్రూలీ సాటిస్ఫై అనేది ఇక్కడ చెప్తున్నారండి. సో జాన్ 4:13-14 చూసుకుంటే కనుక ఎవరైనా చదువుతారా? యా, సో ఆయన ఇస్తే కనుక అది ఎప్పటికీ దప్పికొనరు అనేది ఇక్కడ చెప్తున్నారండి, దేవుడు ఇచ్చే నీళ్ళు. సో ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై అవర్ సోల్. ఇక్కడ మనము దీని యొక్క అప్లికేషన్ చూసుకుంటే కనుక మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, డూ ఐ థర్స్ట్ ఫర్ గాడ్ లైక్ కింగ్ డేవిడ్ లాగా మనకు కూడా అటువంటి తృష్ణ ఉందా అనేది మనల్ని మనము చూసుకోవాలండి. నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే కనుక ట్రూ వర్షిప్ గ్రోస్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. సో మనము 2nd verse నుంచి 5th verse వరకు చూసుకుంటే ట్రూ వర్షిప్ అనేది దేవుని యొక్క ప్రజెన్స్లో ఇట్ విల్ గ్రో డీపెన్, వర్షిప్ విల్ డీపెన్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. సో అక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వర్స్లో కింగ్ డేవిడ్ ఏమంటున్నారంటే 2nd verseలో, బిహోల్డింగ్ యువర్ పవర్ అండ్ గ్లోరీ, సో ఐ హ్యావ్ లుక్డ్ అపాన్ యూ ఇన్ ద శాంక్చురీ, బిహోల్డింగ్ యువర్ పవర్ అండ్ గ్లోరీ. ఆయన హృదయం దేని కొరకు ఎదురు చూస్తుందంటే, దేవుని యొక్క పవర్ని, దేవుని యొక్క గ్లోరీని తెలుసుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నారు అనేసి ఈ వర్సెస్లో మనకి తెలియజేస్తున్నారు. మనము ఇది కనుక చూస్తే కనుక 2nd to 5th verse ఇంకొంచెం డీప్గా చూస్తే, వాట్ హ్యాపెన్స్ వెన్ వి వర్షిప్ అనేది చూస్తే కనుక 2nd verseలో ఉందండి, వి ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్లోరీ. వర్షిప్ అనేది ఇట్ షిఫ్ట్స్ అవర్ ఫోకస్. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన ప్రాబ్లమ్స్లో నుంచి మన ఫోకస్ దేవుడిపైకి మారిపోతుందండి. దట్ ఈస్ వాట్ వర్షిప్ డస్. సెకండ్ థింగ్ ఏంటంటే, మన ఫియర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫెయిత్లోకి మారుస్తుంది. వర్షిప్ అనేది మన ఫియర్స్ని ఫెయిత్లోకి కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ కింగ్ డేవిడ్ ఈస్ టీచింగ్ అస్ ఫ్రమ్ దిస్ సామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూస్తే కనుక, వీ రియలైజ్ గాడ్స్ లవ్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. సో 3rd verseలో చూస్తే కనుక, బికాస్ యువర్ స్టెడ్ ఫాస్ట్ లవ్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక, కింగ్ డేవిడ్ ఆయన దేవుని యొక్క ఏదైతే కృప ఉందో అది జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము అని చెప్పేసి చెప్తున్నారు. సో మనము మన జీవితంలో లైఫ్ మనకి కొన్నిసార్లు హార్డ్ అయిపోయినా, ఏదైనా ప్రాబ్లమ్స్ గుండా మనం వెళ్తున్నా కానీ మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, గాడ్స్ లవ్ ఈజ్ ఇనఫ్, గాడ్స్ లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ లైఫ్, గాడ్స్ లవ్ ఈజ్ గుడ్ అనేది మనం తెలుసుకోవాలండి. ఎప్పుడైతే మనం ఆ రియలైజేషన్లోకి వస్తామో, దట్ ఈస్ ద మెచ్యూర్ వర్షిప్, దట్ ఈస్ ద ట్రూ వర్షిప్. అండ్ ఇదేంటంటే, మన జీవితంలో ఏదో మంచి జరిగినప్పుడే, మేలు జరిగినప్పుడే నేను దేవుణ్ణి వర్షిప్ చేస్తాను అని కాకుండా, దేవుడు మన వర్షిప్కి హీఈస్ వర్తీ ఆఫ్ అవర్ వర్షిప్. బికాస్ గాడ్ ఈస్ వర్తీ, బికాస్ గాడ్ ఈస్ ట్రస్ట్ఫుల్, బికాస్ ఆఫ్ హిస్ లవ్, బికాస్ ఆఫ్ హిస్ మెర్సీస్, ఏదైతే ఆ రియలైజేషన్ తోటి మనం వర్షిప్ చేస్తామో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ట్రూ వర్షిప్, విచ్ ఈజ్ వాట్ కింగ్ డేవిడ్ ఈస్ డూయింగ్ హియర్. ఆయన ఏమి కంఫర్ట్ జోన్లో లేడండి, ఆయన చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో వెళ్తున్నాడు, అయినా కానీ హీ ఈజ్ వర్షిపింగ్ లార్డ్. ఇక్కడ చూస్తే కనుక హబక్కుక్ 3rd chapter 17 to 19 verse ఎవరైనా చదువుతారా అండి?
Habakkuk 3rd chapter 17 to 19. చాలు సిస్టర్. సో చూస్తే కనుక ఆ హబక్కులో ఏం చెప్తున్నారంటే, ఎటువంటి సిచ్యువేషన్ అయినా, అంటే మనం అనుకున్నట్టు మనకి మంచిగా జరిగితేనే కాదు, మన సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ నేను దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాను అనేది హబక్కుక్ చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏం నేర్చుకోవచ్చు అంటే, కింగ్ డేవిడ్ నుంచి 5th verse చూస్తే కనుక, మై సోల్ షల్ బి సాటిస్ఫైడ్. My soul will be satisfied as with fat and rich food. My mouth will praise you with joyful lips. So, ఇది నేను ఒక పాస్టర్ చెప్తుంటే నేను విన్నాను ఒక మెసేజ్లో. ఆయన ఏం చెప్తున్నారంటే, ఫ్యాట్ అండ్ రిచ్ ఫుడ్ ఈ తెలుగులో చూస్తే కనుక, కొవ్వు మెదడు నాకు దక్కినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. సో ఒక ఫ్యాట్ అండ్ మనము గోట్ యొక్క మైండ్ బ్రెయిన్ ఎవరైనా తిన్నారా అండి? సో అది అది మీరు ఆ టేస్ట్ చేసి ఉంటే కనుక, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింగ్ డేవిడ్, అది తింటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. సో మై సోల్ విల్ బీ సాటిస్ఫైడ్. మనము Psalm 16:11 చూసుకుంటే కనుక, ఇన్ యువర్ ప్రజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సో ఆ సామ్లో చెప్పిన విధంగా ఓన్లీ గాడ్ కెన్ ఫుల్ఫిల్ ఆర్ గాడ్ కెన్ సాటిస్ఫై అవర్ సోల్. దట్ ఈస్ వాట్ దిస్ సేస్ అండి ఈ వర్స్ వచ్చేసి. సో మనం ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూసుకుంటే కనుక, many believers are spiritually dry because they feed everything except their spirit. సో మనము మన జీవితంలో ఎందుకు మనము డ్రైగా ఉన్నాము, ఎందుకు మన లైఫ్ స్పిరిచువల్గా డ్రైగా ఉంది అని చెప్పి చూస్తే కనుక, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మన బాడీకి ఏం కావాలి, మనకేం కావాలో అవన్నీ మనం ఫీడ్ చేసుకుంటూ ఉంటాము. మంచి మంచి ఫుడ్స్ తింటాము, అన్నీ చేస్తాం, కానీ మన స్పిరిట్కి ఏం కావాలో అది మటుకు మనం ఇవ్వము. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఈ వర్స్ మనం చదువుకున్నప్పుడు. నెక్స్ట్ 3rd section చూస్తే కనుక 6 to 8 verses 6 to 8 చూస్తే, ట్రూ వర్షిప్ కంటిన్యూస్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ 6th verse చూసాను. ఈ 6th verse చదివితే నాకు ఒకటి అనిపించింది, వెన్ ఐ రిమెంబర్ యూ ఆన్ మై బెడ్ అండ్ ఐ మెడిటేట్ యూ ఇన్ ద వాచెస్ ఆఫ్ నైట్. ఇది తెలుగులో 4thలో ఉందండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. సో కింగ్ డేవిడ్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ వర్స్లో చూసుకుంటే కనుక, ఎర్లీ ఐ విల్ సీక్ యూ అని అన్నాడు. అంటే వేకువజామునే నేను ధ్యానిస్తాను అని చెప్పేసి చెప్పున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు, మంచం పైన నేను నిన్ను జ్ఞాపకం చేసుకుందును, రాత్రి జాముల యందు నేను ధ్యానించుదును. అంటే ఇంకా కింగ్ డేవిడ్ అసలు ఎప్పుడు పొద్దున్న లెగిస్తే దేవుణ్ణి ధ్యానించేవాడిగా ఉన్నాడు, నైట్ పడుకునే ముందు కూడా దేవుణ్ణి ధ్యానించేవాడిగా ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ కింగ్ డేవిడ్స్ లైఫ్ అండి. ఆయన ఉట్టిగానే దేవుని యొక్క హృదయానుసారుడు అవ్వలేదు. ఇటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు, ఇటువంటి మనసు కలిగి ఉన్నాడు కనుకే ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు అయి ఉన్నాడండి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ కింగ్ డేవిడ్స్ లైఫ్. ఆయన సిచ్యువేషన్ చూస్తే కనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, వర్షిప్ అనేది నాట్ ఓన్లీ సండే మార్నింగ్ మనం చేసేది కాదు, అది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. సో మనం చూస్తే కనుక ఆయన కింగ్ డేవిడ్ సిచ్యువేషన్ చూస్తే ఆయన విల్డర్నెస్లో ఉన్నారు. మనం ఈ సామ్లో చూసినప్పుడు లోన్లీగా ఉండుండొచ్చు, ఆయన ఒక్కడే ఉండుండొచ్చు,
చాలా అన్సర్టనిటీ గుండా వెళ్తుండొచ్చు. నెక్స్ట్ ఏంటి నా సిచ్యువేషన్, నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. అయినా కానీ ఆయన దేవుణ్ణి స్తుతించే వాడిగా ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ కింగ్ డేవిడ్స్ లైఫ్ అండి. రోమన్స్ 12:1లో కూడా మనం చూస్తే కనుక మనకి పాల్ చెప్తా ఉంటారు కదా, అవర్ లైఫ్ షుడ్ బి ఏ లివింగ్ సాక్రిఫైస్. సో డైలీ మన లైఫ్ స్టైల్ ద్వారా దేవుణ్ణి స్తుతించేవారుగా, అంటే అది మన లైఫ్లో అదొక పార్ట్ అయిపోయి ఉండాలి. మనము మార్నింగ్ లేచినప్పుడు, పడుకునేటప్పుడు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి 7th verseలో చూస్తే కనుక వర్షిప్ ఇంక్లూడ్స్ రిమెంబరింగ్ బికాస్ యూ హ్యావ్ బీన్ మై హెల్ప్. సో 7th verse చూస్తే కనుక ఫర్ యూ హ్యావ్ బీన్ మై హెల్ప్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్ ఐ విల్ సింగ్ ఫర్ జాయ్. కింగ్ డేవిడ్ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాస్ట్లో ఆయనకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు. సో మనందరికి తెలుసు డేవిడ్ గొలియాత్ స్టోరీ. ఆ గొలియాత్ ముందుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడు, ఆల్రెడీ నాకు పాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నా పైకి ఒకసారి నేను షీప్ని షెపర్డ్ చేస్తున్నప్పుడు బేర్ వచ్చింది ఒకసారి, నెక్స్ట్ లయన్ వచ్చింది. సో 2 సార్లు దేవుడు నన్ను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకొని వచ్చాడు, నువ్వెంత అనే కాన్ఫిడెన్స్ ఆయనకి ఉంటుంది. సో సేమ్ అదేవిధంగా మనం కూడా మన లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక దేవుడు మనల్ని ఎన్నోసార్లు ఎన్నో సిచ్యువేషన్స్ గుండా బయటకు తీసుకొని వచ్చుంటారు. మనము కొన్నిసార్లు అవి మర్చిపోతూ ఉంటాము. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్. ఎప్పుడైనా మనము ఏదైనా సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పాస్ట్లో దేవుడు మనల్ని ఎన్నో సిచ్యువేషన్స్లో బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు కూడా తీసుకొని రావడానికి సమర్థుడై ఉన్నాడు. సో ఎప్పుడైతే అది మనం జ్ఞాపకం చేసుకుంటామో మనకి ఆ వర్షిప్ అనేది, మనం వర్షిప్ చేయకుండా ఉండలేమండి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా. దట్ ఈస్ వాట్ ఈ వర్స్ మనకి నేర్పిస్తుంది. నెక్స్ట్ 8th verse వచ్చేస్తే కనుక వర్షిప్ స్ట్రెంథన్స్ ట్రస్ట్. సో మై సోల్ ఫాలోస్ క్లోజ్ బిహైండ్ యూ, మై సోల్ క్లింగ్స్ టు యూ, యువర్ రైట్ హ్యాండ్ అప్హోల్డ్స్ మీ. ద క్లోజర్ వి స్టే టు గాడ్ ద స్ట్రాంగర్ వి స్టాండ్ అండి. మనం దేవునికి ఎంత క్లోజ్గా ఉంటామో మనము అంత స్ట్రెంగ్త్ తోటి, అంత బలంగా మనం ఉంటాము. సో మన లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తున్నా, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు రిమెంబర్, వీ నీడ్ టు స్టే క్లోజ్ టు గాడ్. నెక్స్ట్ ఫైనల్ పార్ట్ మనం చూసుకుంటే కనుక 9 to 11 verses, ట్రూ వర్షిప్ ఎండ్స్ ఇన్ కాన్ఫిడెన్స్ అండ్ జాయ్. సో కింగ్ డేవిడ్ ఎట్లా ఫినిష్ చేస్తున్నారు ఆయన యొక్క ఈ జర్నీని అని చెప్పి చూస్తే కనుక, ఆయన ఎనిమీస్ ఆయనని చుట్టుముట్టున్నారు. మనకు తెలుసు ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ సామ్ యొక్క కాంటెక్స్ట్ చదువుకొని ఉన్నాము. అయినా కానీ కింగ్ డేవిడ్ ఏం చెప్తున్నారంటే, హీఈస్ సేయింగ్ గాడ్ విల్ టేక్ కేర్ అనే ట్రస్ట్ ఆయనకి ఉందన్నమాట. సో దట్స్ వాట్ దిస్ ఈస్ సేయింగ్. వర్షిప్ చేంజెస్ పర్స్పెక్టివ్. హీ స్టార్టెడ్ థర్స్టీ. మనం చూస్తే కనుక నేను ఒక తృష్ణ కలిగి ఉన్నాను, నేను నీళ్లు లేని ప్రదేశంలో ఉన్నాను, ఎడారిలో ఉన్నాను అని చెప్తున్నాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఐ విల్ బి విక్టోరియస్. దేవుడు నా పైకి వచ్చిన వాళ్ళని ఆయన అంతమొందిస్తారు, ఆయన నన్ను విక్టోరియస్గా ఉంచుతారు అనేది ఆయన ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నారండి లాస్ట్ 3 verses. మనము దేవునితో మనము టైము స్పెండ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే, మనలో ఉన్న ఫియర్ డిక్రీజెస్, ఫెయిత్ అనేది పెరుగుతుంది, ఫెయిత్ ఇంక్రీజెస్ అండ్ పీస్ గ్రోస్. పీస్ అనేది మనకి అదొక పీస్ వస్తుందండి. ఇది వర్షిప్, దీనిలో నుంచి మనం నేర్చుకునే ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే, వర్షిపింగ్ హార్ట్ బికమ్స్ ఏ ట్రస్టింగ్ హార్ట్. సో ఎప్పుడైతే మనం వర్షిప్ చేస్తూ ఉంటామో దేవుని యందు మనకు ఆ ట్రస్ట్ పెరగటము, ఒక భరోసా రావటము, అది మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ సామ్ అంతట్లో మనం నేర్చుకునే ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటి అని చెప్పి చూస్తే కనుక,
ఫస్ట్ వర్స్లో మనం చూసినప్పుడు సీక్ గాడ్ ఫస్ట్లీ. సో మనము దేవుని దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళేవారిగా ఉండాలి. నెక్స్ట్ డెవలప్ ద హంగర్ ఫర్ గాడ్. సో వీ నీడ్ టు స్పెండ్ time in prayer, we need to spend time in Bible reading, we need to spend time in worship. Next, even in difficult situations, we should worship. So, manaki, we shouldn't wait for perfect conditions. అంటే దేవుని స్తుతించాలి అంటే మనకు అంత పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పుడే నేను దేవుని స్తుతిస్తాను అని కాకుండా మనము ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా దేవుణ్ణి వర్షిప్ చేయాలి అనేది వీ కెన్ లర్న్ ఫ్రమ్ దిస్ సామ్ అండి. ఫైనల్గా రిమెంబరింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. మన జీవితంలో ఆయన ఏదైతే పాస్ట్లో చేస్తున్నారో దాన్ని ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటామో ఇట్ విల్ గివ్ అస్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ గివ్ అస్ ట్రస్ట్. అది మన ఫెయిత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ సామ్ మొత్తం మనకి ఏం నేర్పిస్తుంది అని చెప్పి చూస్తే కనుక ఈ సామ్ వచ్చేసి సీకింగ్ గాడ్, trusting for God, staying in God's presence, trusting God in difficult situations. So మనల్ని మనం ఒక క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్ వీ హ్యావింగ్ ద సేమ్ థర్స్ట్ ఫర్ గాడ్ లైక్ కింగ్ డేవిడ్? దట్ ఈస్ వన్ క్వశ్చన్ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ వెన్ వీ రీడ్ దిస్ సామ్ అండి. సో ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ విత్ దిస్ వర్డ్స్, థర్డ్ వర్డ్స్. బికాస్ your steadfast love is better than life, my lips will praise you. సో మనం ఎందుకు దేవుణ్ణి ప్రేజ్ చేసేవారుగా ఉండాలి అంటే కనుక బికాస్ హిస్ లవ్ అండ్ హిస్ కైండ్నెస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. అందుకు మనం దేవుణ్ణి వర్షిప్ చేయాలి అనేది వీ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ సామ్ అండి. లెట్ us క్లోజ్ దిస్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ అన్లే నామానికి వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచారు దేవా. మరి మా జీవితంలో దేవా, మరి మేము ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా దేవా, మరి వాటన్నిటిలో మీరు మాకు తోడై ఉన్నారు, మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చారు దేవా. సామ్ 63 ద్వారా అనేక విషయాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు. కింగ్ డేవిడ్ దేవా ఎటువంటి దేవా తృష్ణ కలిగి ఉన్నారో దేవా, మరి ఆయన వేకువ జామునే మీ యొద్దకు వచ్చేవారిగా ఉన్నారు దేవా. మరి పడుకున్నప్పుడు కూడా మిమ్మల్ని ధ్యానించుకునే వారిగా ఉన్నారు. అటువంటి హృదయం మా అందరికీ దయచేయండి దేవా. మా లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్లో మేమున్నా, ఎటువంటి పరిస్థితుల గుండా మేము వెళ్తున్నా మీ యొద్దకు మేము వచ్చేవారిగా, మా ట్రస్ట్ మీ పైన పెట్టేవారిగా మేము ఉండులాగా మీ కృప చూయించండి. అవునయ్యా, మీ వాక్యంలో సెలవిచ్చినట్టు యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్, దట్స్ వై మై లైఫ్ విల్ వర్షిప్ యూ అని చెప్పేసి కింగ్ డేవిడ్ అంటున్నారు. సో అటువంటి విధంగా దేవా, మరి మేము అందరము దేవా, మరి మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి దేవా, మరి మీ లవ్ని బట్టి దేవా, మరి మిమ్మల్ని వర్షిప్ చేసేవారిగా ఉండులాగున దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, జరగనైన కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అంకుల్ రావటానికి ఇంకొక 2 minutes ఉందండి. బిఫోర్ దట్ విల్ గో ఇన్ టు అవర్ రెగ్యులర్ అనౌన్స్మెంట్స్. సో ఈజ్ ఎనీవన్ విజిటింగ్ అస్ ఫర్ ద ఫస్ట్ టైం? ఎవరైనా ఈ సర్వీస్లో మాతో పాటు ఫస్ట్ టైం? యా బ్రదర్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నైస్ మీటింగ్ యూ బ్రదర్. యా, వెల్కమ్. సో రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ అండి. సో మనందరికీ తెలిసిన విధంగా ఎవ్రీ సండే 9:30 we will have English service. Every Sunday 11 o'clock we will have a Indian service అండి. And also kids Sunday school 11 o'clock we will have the HCC Sunday school. 12 o'clock we will have the Indian Fellowship Sunday school అండి. అదేవిధంగా వీక్లీ సర్వీసెస్ వచ్చి ఎవ్రీ వెనస్డే we have Bible study at 7 o'clock. Every Thursday we have Women's Fellowship అండి. And our monthly services వచ్చేసి every month first Friday we have worship and prayer night. Every month third Friday we have Family Friday అండి. Third Sunday we will have the communion in the worship service.
And if anyone is interested in volunteering anywhere, please let us know. And also, for this third Friday, we'll have a guest speaker, Pastor Shreyas Kumar. Auntie, Julie Auntie Cheppina Vidanga, he's a family counselor back in India. Auntie knows him personally. So, Shreyas Kumar garu ikkadiki vastunaru. So, he will be preaching in the third Friday and also that Sunday, Andy. Please remember that service in your prayers. And ee roju evening 6:30ki True Light Assembly of God Church lo Pastor John Wesley garu వచ్చున్నారండి. There is a special service at 6:30. Please note that. And అదేవిధంగా మనకి June 20th we have a picnic అండి. Andrew Brown Park lo we have picnic at 6 o'clock. This is an initiative from Children's Ministry, HCC Children's Ministry and Indian Fellowship Children's Ministry are doing hosting this picnic, and we have a pavilion booked there. So what we will, mana fellowship tarpuna em తీసుకెళ్తాము అనేది we will keep you posted. And also మనందరికీ తెలిసిన విధంగా Swarna Kumar brother, he's in emergency for past couple of days. Pray for him. So today's morning update is they're going to discharge him today post lunch and so keep praying for him, keep pray for the family also. And yeah, that's all for regular announcements, and we'll keep continue to be in prayer. Uncle is going to come in 2 minutes. Thank you. Good morning, everyone. Praise the Lord. So good to be here this morning. Sorry. I think couple of weeks more, then I'll be on time. On time in the sense at least I'll be here by 11:30. Let's look to the Lord in prayer as we begin to meditate on God's word. Our heavenly gracious Father, we once again come to thy throne of grace with a heart full of gratitude and thanks for this day of worship and fellowship. Father God, even as we continue to worship you by meditating on your word, the Spirit of God, please strengthen me physically. Please brood over us and minister to us. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and Redeemer. In Jesus' name we pray. Amen. Psalm 19 and verse 1 and 2. Psalm 19 and verse 1 and 2. Can someone read that verse, please, in Telugu? In English it reads, "The heavens declare the glory of God. The skies proclaim the work of his hands. Day after day, they pour forth speech. Night after night, they revealed knowledge." Yes. The Word of God says, the creation and the nature declares the glory of God. The heavens and everything underneath on the earth and even the invisible things declare the glory of God. You and I also, having been created in the image of God, we declare the majesty, the wisdom, the power, because as his representatives on the face of this earth, we
reflect God as we are being conformed to the image of Jesus Christ. And Psalm 150 and verse 6 says, everything that has breath, praise the Lord. So that also emphasizes the fact that every creation that God has created speaks about God, declares something about God. Around the globe today, the thought that has been given to us is majority of the churches reflect on the fact that God speaks, the creation speaks about God. And then we need to listen to the nature and the creation. God speaks through the creation, and we need to listen to the creation. That is the thought. In the sense, around the globe, around 90% of the churches, they focus on the creation and the nature that we live. That's what we are going to meditate today. As we have seen in Psalm 19 verses 1 and 2, the heavens declare their glory. The day and night, they tell about His majesty. And not only that, every creature in the creation, living beings and the living things declare the glory of God. It's not only the creation and the nature declare the glory. You know, when you talk about creation, it's the literal, physical environment that we live in, that we see around. And it's the ecological system that we see. The season comes and goes. Everything that God has created is something unique. You know, this morning we were driving, of course I was not driving, we were driving from my house to the CSI church. When we started, it was shining, sunshine. And then as we were driving, there were beautiful lawn on the side. Then after some time, suddenly there were lot of trees, forests kind of thing. And in between, there was a little river kind of thing, a canal that was carrying the water. And there was a little pond. And as we were driving forth, we saw at the west, there were mountains. Mountain range in the sense, mounds we call it. Just like in the Sermon on the Mount, Jesus climbed the mountain, but it's actually a mound where everybody can climb. And then suddenly, as we were driving down, there was black clouds on the west, very black, pitch black. And there was raining in Midlothian side. We thought we are going to be drenched by the time we reach the church. But by the time we reached the church, the weather was cool. I enjoyed the cool breeze. I took a couple of deep breaths, and it felt so good. So on and so forth. Friends, the creation that God has created and the nature that God has created are just it is conducive for our living. It is just enough for our living. Many a times we take it for granted. Every breath that we take is God's gift. It is natural.
creation doesn't change. Of course, it is being deteriorated, but the nature changes all the time. The seasons change, months come and go, days come and go. The nature changes. But even the nature is being decayed progressively, even from the fall. God cursed when man sinned. The entire creation is groaning for salvation since then. But then from that point onwards, man also has his own part in deteriorating the creation, in the downward syndrome of the nature. Man has a part. You and I have a part. That's what we should meditate today. As we look around, the creation is a beautiful gift from God. The design, the beauty, the harmony, everything is a gift from God. But we are part, the mankind is a part of what we have now. It is being decaying. It is being destroyed. That's what is happening. Yes, of course, the Lord's coming is near. Up until then, the decay will go on. But still, up until then, you and I have a responsibility to keep this creation and the nature, conducive to the living. But the decay is becoming very fast now. Very fast now. Secondly, when you look at the creation and the nature, as Job says, and to Job, God says, Job 12, verses 12 and 13, but ask the animals, and they will teach you, or the birds in the sky, they will tell you, or speak to the earth, and it will teach you, or let the fish in the sea inform you. Which of these does not know that the hand of the Lord has done this? Can someone read this in Telugu, please? Job 12, verses 12 and 13. Twelve and 13, yeah. But the animals, ask the animals. Yeah. Yes. And then next one. And then? Yes. Yes. When you look at the birds, when you look at the earth, when you look at the animals, when you look at the fish, what they tell you? That God is the creator. God has created all this for you and I. God designed them. And then it says, actually, look at the creation. When you look at the creation, listen to the creation. When you look at the creation, learn from the creation. So first of all, look at the creation. Many a times, we having been living in the city side, we fail to look at the creation. We don't even look up the sky sometimes. We just come out of the house,
go to the car, and go into the office. We don't even look at the skies, the birds that fly around. We don't enjoy the creation. And some people don't even see the rising of the sun in the morning because they'd be fast asleep. Friends, one time, Auntie and I, we went to Hawaii. And that day, we just sat at the beach and saw the sunset. How beautiful it was. It looked as if the entire sun was going into the sea. And there was a calmness. And that, gives the peace that passes all understanding deep down in your soul. When you look at the nature by yourself, you know that peace, the calmness, and the clarity comes to you in your soul, and it strengthens your soul. Friends, it's always back in India, while I was growing up, there was a prayer time in the evening during the sunset. It was called Santiago, right? Santiago. Sunset prayer. How beautiful it is. You start singing when the sun is on. And then, as you continue to pray, the sun goes down. And when you finish your prayer, it's actually night. Darkness all around you. Friends, there is a beauty in looking at the sunset, looking at the creation and the nature. Take time to spend that sunsetting time as your prayer time. That's a wonderful time. Similarly with the sunrise also. Appreciate what God has given to you. Those are the times that can spend time with that Creator, which will give you deep down in your soul the peace that passes all understanding. Many answers to your many questions that you have, the clarity that you wanted, you can bring it to God that time. You not only look at the creation, as you look at the creation, listen to the creation. What does it tell you? What does it tell you? Listen to the creation. When you listen to the creation, it tells you many, many things. When I say creation and nature, we are actually theologically talking about the general revelation. God has revealed himself in three ways. One is the general revelation. It is God revealed himself as to who he is and what he has done and what he is doing through the general revelation. You learn about God, that he is wise, he is powerful, he is skillful, he is a designer. All these things you learn from when you listen to the creation. Look at the variety of flowers. Flowers, yes, different colors. Lawn, yes, different colors. In seasons, even the trees change colors. And look at us. Even each and every one of us are different, even though we are in general human beings. That is the beauty of God. Many a times we don't think that. Many a times we always think about ourselves, our pain, our need, our dreams. But when you look at God, the Creator, is more than your dreams, more than your needs, more than your pain. We need to appreciate that. And then not only you listen to the creation to know about God and what's happening in the creation, but also we learn from the creation. We learn from the creation. Right? When I talked about the general revelation, that revelation was sufficient to know about God. That's all. It leads you to God. There is a super power there is
out there, the one who created everything. But that is not enough. It can only lead to the knowledge of God. It cannot lead you to salvation, which is the most important need of a human being in his fallen nature. So, the written revelation comes in. That's what you call the Bible. The Bible leads you to the Savior, tells you that you are a sinner, and tells you that the Savior has come in the form of Jesus Christ. That is what is called the special revelation, to save you. So there are three revelations: the general revelation, the written revelation, and then supremely and finally the special revelation in Jesus Christ. So when you talk about the general revelation, as I said, it leads you to the knowledge of God. That's all it does. That's all it does. Thirdly, when I talk about the creation and the nature, it's actually in the scientific terms, it is the ecology and the environment that you are put in. The nature is the creation, and the creation is the ecology, and the nature is the environment. That's what you are given. It's a gift from God. And when you talk about the ecology and the environment in the scientific terms, which is in theological terms is nothing but the general revelation. Ecos means house, household. And then logi means, of course, study of the house, ecology. And the study, that is the study of every living thing and every living beings who are living in the house of God, which is the creation. The creation is a household of God. And it is the study of the living things like you and I and the animal kingdom, but also the living beings. So, when you look at the nature or the ecology and the creation, the environment, it speaks to us. It speaks to us. So we need to listen to them. What are the things that we learn from them? Basically, when the creation speaks to us, when the nature speaks to us, they are actually warning us. They are actually warning us. Because both the creation and the nature are in the process of decaying. We have not maintained it as the caretakers. In Genesis chapter 1:26, we read that God has created man and woman, and we are the caretakers of his property. Because in Psalm 24 verse 1 it says, the earth and everything in it belongs to God. He owns it. We are only the managers. We are the caretakers. But the question is, are we managing it properly? The answer is, we have not. Down through the history of mankind, beginning from the Garden of Eden, the fall in Eden, man has failed to take the responsibility as a manager and abused the creation of the nature. That is the point we are in. That is the point we are in. You know, look at the land. When you
look at in Luke chapter 12, verses 23 and 24, we read that human beings have destroyed the nature and failed to maintain the creation from being destruction because of the want of food, shelter. Look at the forests. Lot of forests the trees have been, cut just to build houses. And the land has been destroyed, so to say, to lay the roads. Yes, we need them, but when you cut a tree, you need to plant a tree. Because every plant is equal to one oxygen cylinder. So when you cut one tree, you have actually, destroyed one oxygen cylinders of yours. It is God-provided oxygen cylinder. But we have done that. And look at the, land. Because of the destruction of trees in the environment and in the nature, the rivers and the water sources are also being destroyed, or they bring in destruction. In India, there is a Narmada dam, a dam that was built across Narmada to fetch water to the people and also for cultivation. But because of that, they have to cut a big forest. All trees were gone. But of course, they planted. But then, by the time they finished constructing and the water began to flow through the dam, the earth became loose. Because of subsoil settlement, both the sides, the soil, there was a landslide. And they changed the course of the river on either side. A lot of animals died because of sudden flood. And the dam was destroyed. There is no water for cultivation. And 2 lakhs people, more than 2 lakhs people, have lost their, houses and their livelihood. That's what has happened. That's a reality. And not only that, there is pollution added to that. There is pollution. Pollution because of the air, because of the chemical, wastage. Even the air that we breathe is polluted. And that's going on. It's because of man's creation. Last week I was reading in India again, there was a sudden explosion of the gas cylinders. And then the next day, in another place, the old tire factory, it was burning. People even could not breathe. Some of them, began to soak even. There is pollution there. Not only pollution, the agriculture, the fishing, the drinking water, and the cost of living are being affected because of the pollution and also because of the destruction of the land. Friends, it's so sad that we are responsible for the continued destruction of the gift of God that has been made available to us in the creation of His. In the creation and also in the nature. The animal kingdom is being hunted and killed. All these are because of the negligence of the so-called intelligent human beings.
We need to be concerned. We need to learn from these creation and the nature that we are in. It's not good. Because what are we passing on to the next generation? Still we continue to contaminate. We still continue to destroy the creation and the nature that has been vested in our hands. We are actually passing on worse than what we have to the children. Worse than what we have to the children. Friends, we need to be responsible. That's what we learn. That's what we learn. When you cut a tree, plant a tree. In your house, if there is space, plant a couple of trees, which is actually the source for your oxygen, one of the sources for your oxygen. That's a must. That's what you can leave as a legacy of living to your children. And then, do not abuse the natural resources. There is oil that is available. There is minerals that are available. Precious metals that are available. Everything is available free. And man uses that and sells them in order to have power and money. And, during Iran-Iraq war, when the gas tanks were, because of the bombing, the gas tanks were burning. Months. Couple of months they were burning, polluting the air. And the resource was gone. Nobody else was using because of man's selfishness. Every country wants to own and not share. Yes, of course, there should be, some payment, but then nations, because of the selfishness, misuse the natural resources. And then, finally, friends, we should be mindful. We should be mindful of the resources the nature gives us. We should always be conscious. What I am doing, does it affect? We just throw the plastic bags. We just throw the plastic bottles. Not here, of course, basically back in India. In Arabian Sea, there was a time the plastic bags, tons and tons of plastic bags came to the shore because everything was thrown into the sea, and as the waves came to the sea, when the waves in the sea hit the shore, it slowly began. And lo and behold, what on the shore was not only the bags, but some dead living beings of the sea were there in the bag, which contaminated the ground. Friends, there is contamination everywhere, and it is progressively growing. So we should be mindful that what I am doing, am I polluting the air? Am I polluting the land? We should be concerned, because it's not only about you, but it's also about your children. God has given a clean creation and also nature. We should be mindful. We should be thankful. And we should be careful in taking care of those creation and the nature responsibly. That is what God wants us to do, to leave a legacy of clean creation and nature around us. Let's pray. Our heavenly gracious Father, thank you, dear Lord, for reminding us to reflect on the creation and the nature which has been given to us as gifts to live in, Lord, to maintain it.
Father God, we pray that you will give us the wisdom, Father God, to take care of it. We are simply the managers. You are the owner of this household of yours, the creation. You are the designer of this nature. Lord, it belongs to you. But Lord, as your caretakers, Father God, give us the wisdom and the grace to not only to enjoy your gift, but enable us, Father, to manage it well and leave a better world for our children. In Jesus' name we pray. Amen. Yeah, it is a totally different message today, but it is the thought that goes around the world today as they look at the environment. So, even though there is nothing spiritual about it, there is no personal benefit about it. Yes, personal benefit is there, but it is a learning as we look around the creation and the nature that God has given in your hand and in my hand. Friends, if anybody is celebrating your birthdays, wedding anniversaries, or any Thanksgiving, yeah. Next week, there will be a special speaker. His name is Reverend Dr. Cyrus Kumar. He is from Hyderabad. He is a qualified, I think some of you seen him in the Zoom, but he will be in person. He was supposed to come before the war broke out, and because of the war, his plane was cancelled and he couldn't be here. So he will be here next week, and he will also be with us in worshiping, and he will give the regular message. He will take whatever time he needs, and then I will close with the notes, basically. There won't be any worship message next week. And then, if any of you want to host him for Saturday night, or even during the day he is available, you can invite him and just spend maybe an hour, talking about your concerns and problems. He's a good person to share, and he's also a good person to pray with. So you can take him for 30 minutes or 1 hour, but of course you have to come and take him, give him a ride back and forth. And if you want him to stay in your house, I think please discuss with Beni Garu and also Sunil Garu. That's also available, Friday night and Saturday night. But of course you'll be here for Friday prayer meeting, right? Through the Zoom, yeah. So that's a request that I wanted to place. If you want to host him, you can host. And, if you want to have him just for an hour, 30 minutes, you can invite him for prayer. Yeah. Thank you, Uncle. Thank you so much for the wonderful message. Few special announcements already Benny cheppunnadu. So today, TLAG Church lo special prayer meeting undi. Hosanna Ministries nunchi John Wesley garu akkada message ఇవ్వబోతున్నారు. వీలైన వారు అందరూ కూడా వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అంకుల్ చెప్పినట్టు స్పెషల్ గెస్ట్ స్పీకర్ వస్తున్నారు ఈ ఫ్రైడే అండ్ దెన్ సండేకి. అట్లనే 20th పిక్నిక్, కంబైన్డ్ పిక్నిక్ హోస్టెడ్ బై బోత్ హెచ్సిసి అండ్ హెచ్సిసిఐఎఫ్ ఇండియన్ ఫెలోషిప్ చిల్డ్రన్ మినిస్ట్రీ కమింగ్ సాటర్డే 20th at 6 p.m. ప్లీజ్ మేక్ ఎ నోట్ అదేవిధంగా స్వర్ణ కుమార్ బ్రదరు హీ విల్ బి డిశ్చార్జ్ టుడే ఆఫ్టర్ ద లంచ్. Thank you all for your prayers and love that you have shown towards the family. ఇంకా ప్రేయర్ చేయండి ఆయన కంప్లీట్గా హీల్ అవ్వలాగున. అట్లాగే అమరేందర్ బ్రదర్ కూడా దే రీచ్డ్ సేఫ్లీ టు అట్లాంటా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ప్రేయర్స్. అట్లానే ఇంకొక స్పెషల్ అనౌన్స్మెంట్ మన మధ్యలో పాస్టర్ జాన్ ముత్తిడి గారు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ పాస్టర్ జాన్ ముత్తిడి టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద స్పెషల్ అనౌన్స్మెంట్. Then we'll continue to closing prayer and benediction. Praise the Lord, everyone. It's good to be here.
చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే FIFA World Cup is coming to US, as you all know. Many of you might have watched few games. So మనం ఈ ఆపర్చునిటీ ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. We don't want to miss this. 5 million fans are coming to US. 5 billion viewers will be viewing this game all over the world. It's a very popular sport. 48 teams, 1 or 2 games. 16 in Texas, 9 in Dallas, 7 in Houston. So when we are thinking about this huge event, Texas Baptist, we partnered with Yellow Card Initiative. It's an organization. It's not promoting an organization or church, but it's a great opportunity to share the gospel. Okkasari video play chesaru brother. We'll watch the video and I'll explain a little bit. The yellow card is a warning. The ref is saying, you broke the rules. God, do it again, while we were dead in and our you're sin, out. God got in the Every game. player knows that Jesus feeling. stepped in as our When the substitute, card is saying, lifted, you broke the the warning is rules. real. Do it again, And if you ignore and you're it, out. the red card Every comes player out. knows that feeling. No debate. When the No card is second lifted, chance. the warning It's is game real. over. And if you But ignore this it, yellow card the is red not card just about comes out. soccer. This No yellow debate. card is God's No second warning. chance. That's what sin It's is. game over. Breaking the rules But of this the yellow God who card made is you. not just about Saying soccer. to God, This I yellow don't need card you. is God's warning. And the consequences That's what sin are is. devastating. Breaking the rules of the God who made you. The Bible Saying to says in God, Ephesians I don't 2 need that you. sin leaves And the us consequences are spiritually dead. devastating. Not wounded, not limping, dead. The Bible says in But Ephesians God, 2 that while we were sin dead in leaves our us sin, spiritually God dead. got in the game. Not wounded, Jesus stepped not in as our limping, substitute. dead. He came But and God, lived the sinless while we life were and dead in died our a sin, sinner's God death. got in the game. Then 3 Jesus days stepped later, in as our something substitute. amazing happened. He came and He lived the rose from the sinless dead, life and rising died a as the sinner's world death. champion. Then Right 3 now, days later, you're looking at something this yellow amazing card, happened. a warning of He the rose from the seriousness dead, of sin. rising as the world champion. A warning that if nothing changes, right now, this you're yellow looking at card this will yellow become card, a red card. a warning Eternal of the seriousness separation of from sin. God. The question warning now that is if nothing simple. changes, What will you do this with yellow this card will become a red card. You can ignore Eternal it and continue to separation live from without God. God. The question now is a red simple. card awaits. What will you do with Or this you can yellow turn card? to Jesus, You can ignore the it one and who took continue the to red live card without for you. God. If The so, ball is at a your red feet. card awaits. The choice is in Or you front can of you. turn to Jesus, It's now your move. the one who What will took it the red be? card for you. The ball is at your feet. The choice is in front of you. It's now your move. What will it be? It's not a huge burden to share. నేను ఒక బిల్డింగ్లో ఉన్నాను. I was about to use the restroom. I was pulling the door like this. There is another person that is trying to come out. I said like, I took the card out and I said like, this time I'm letting you go with an yellow. Next time you'll get a red. He's an American. He said, what is this? I said like, just check it out. He watched the video. It's a QR code. ఇక్కడ QR code ఉంది. వీడియో వాచ్ చేసి వెంటనే బయటికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్తున్నాడు, hey, this guy I just met, he gave me this card. There's a message here. It's a 90-second perfect gospel message. మనం ఏం చెప్పనక్కర్లా. Just we can grab the attention of any fan. I can just flag this up and say like, hey, watch the video on this. Encourage them to watch the video. So this is one opportunity that we have. And another one is, we call this an e-ball because మీరు పిక్నిక్ అంటున్నారు కదా బ్రదర్, అట్లాగే VBS అని ఎప్పుడు వచ్చినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ వే ఆఫ్ షేరింగ్ గాడ్ స్టోరీ. ఎల్లో రిప్రజెంట్స్ గాడ్, బ్లాక్ రిప్రజెంట్స్ సిన్, రెడ్ రిప్రజెంట్స్ క్రైస్ట్ బ్లడ్, అండ్ వైట్ రిప్రజెంట్స్ హౌ we are washed away of our sins, and green represents the community that we need to stay in. So it's a great way of sharing the message. Brother, I'm giving this for you guys so that my challenge is 100 churches ke liye 10 souls. Not much, not less, but we want to target at least win 10 souls for Christ. In that way, 1,000 souls will be coming to Christ. So it's a great opportunity. నేను మన పార్క్లో ఉన్నప్పుడు this guy, I gave him a yellow card because he's walking off the line. Then he said like, no English, no English. I said like, what do you speak? He said Portuguese. Okay, wait, let me get the Portuguese translation of this video. He watched the whole video. So different languages lo undi ee video. Please encourage. మనం అనుకోవచ్చు మనం క్రికెట్ అంటే వెళ్తాం, సాకర్ అంటే వెళ్తాం అని. జస్ట్ గో అవుట్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఫ్యాన్స్ వచ్చి దే ఆర్ విజిటింగ్ దీస్ ప్లేసెస్, షాపింగ్ కాంప్లెక్స్ అండ్ ఆల్ దాట్.
just walk into them and just share Jesus with them. It's a great opportunity. Please use it. And I have one more thing for the church. This is the evangelism kit. And if you can take some time, we can have the session or something just to share about how to share the gospel with others. So please, I want to encourage, take this opportunity. It's a once in a lifetime opportunity for us. Please use it. Thank you so much for the wonderful time. నేను ఇప్పుడు ఓన్లీ ఫ్యూ ఇచ్చాను మన బ్రదర్కి, బట్ దిస్ వీక్ నాకు ఇంకా మెనీ మోర్ కార్డ్స్ విల్ బి దేర్. నేను మీకు చెప్పండి, నాకు నేను ఐ విల్ కమ్ అండ్ గివ్ ఇట్ యూ. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాన్ బ్రదర్. మంచి ఇవాంజలిజం ఆపర్చునిటీస్ కొరకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. At this time I request Madharaj uncle to come forward and close this session with క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెండిక్షన్. ఇంకొక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈరోజు ప్యాటర్సన్ హాల్లో ఒక కెన్యన్ ఫెలోషిప్కి ఫెలోషిప్ జరుగుతుంది. వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ దేర్ టు గో దేర్. మనం ఫెలోషిప్ ఇక్కడే ఉంటుంది మనకి. సో ప్లీజ్ మేక్ ఎ నోట్. థ్యాంక్ యూ. You know, a couple of weeks ago I was talking to the handy-tran driver who was born, brought up here. And I told him, yeah, it's good that we are going to have a football World Cup. I was enthusiastically saying. And he said, what? Football? No, it is soccer. So whether it is soccer or football, it's, as Pastor John has said, it's a wonderful opportunity to share God's word. Yeah, use that, you know, what do you call that? What card in order to watch the gospel, even though if you don't want to speak. Yeah, let's maybe all stand and look to the Lord in prayer. Anybody celebrating their birthdays, wedding anniversaries? Yeah. And you know, any guests today with us? There are? No? There is? Yeah. Welcome you, brother, for joining us. And we are grateful that you joined us in this worship service. Continue to come and join with us. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, once again come to thy throne of grace with our hearts full of gratitude and thanks, Father God. As we have heard that you have given us one-time opportunity in our lifetime. Lord, enable us not only to enjoy, but also pray, O Lord, that we'll take this time to share the love of your Son through word and deed, so that they can be brought into the fold, Father God. Father God, we also pray for the safety and the security of the people who are traveling to witness in person. Father God, we pray that you will grant them safe journey mercies, stay mercies, and pray, O Lord, that there may be peace, Lord, in and through the tournament time, Father God, in various places, and also in Dallas-Fort Worth area. Father God, we also thank you, dear Lord, for touching and strengthening Swarna Kumar. Pray, O Lord, that you'll continue to strengthen him and bring him back to normal life, Father God. And thank you, dear Lord, for taking, to Atlanta, the family of Amarendra, yes. Lord, we pray that in their transition, you will take care of their stay and need, and fulfill their needs and dreams and desires, Father God. We also come to you with our hearts full of gratitude and thanks for being with us thus far and providing all our needs, Father God. We pray, Lord, as we stand in your presence, we are people. In our weakness, let your strength be visible. Lord, in our nothingness, Father God, we thank you, dear Lord, that you are going to fulfill to the brim all the blessings. Lord, you are going to take care of all of our needs, Father God, whether it is the
the paperwork, the green card process, or the job situations. Many are, Lord, in between jobs, Father. Father God, I pray that you will, Lord, in your grace and mercy, that you will provide the job that is needed, Father. Thank you once again for what you are and what you mean to all of us. Bless us, Father, and continue to use us for your glory. In Jesus' name we pray. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుతునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. Amen. And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Thank you, and may the Lord be with us till we meet again. God bless you, and thank you once again for joining with us in this morning worship service. God bless you.